హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ జిమ్మ. సో ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే చెప్పాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి శనగపిండి, కాచి చల్లార్చిన పాలు, పసుపు. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. సో ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి. ఇది స్కిన్ వైటనింగ్కి, గ్లోయింగ్కి అండ్ స్మూత్గా ఉండడానికి, స్కిన్ రఫ్నెస్ పోయి నీట్గా అవ్వడానికి ఉపయోగపడుతుంది ఈ ప్యాక్ అనేది. సో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ మిల్క్ని యాడ్ చేసుకొని ఇలా వెల్గా మిక్స్ అయితే చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అండ్ వన్ మోర్ థింగ్, మనకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో ఈ కన్సిస్టెన్సీ వరకు మనము మిక్స్ చేసుకుందాం. ఈ ప్యాక్ అనేది స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన స్కిన్ అనేది హెల్తీగా అండ్ గ్లోయింగ్గా కనిపిస్తుంది డే అంతా. సో చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్కిన్ పైన నీట్గా అప్లై చేసేసుకోవాలి. సో నా ఫేస్ అయితే కొంచెం డల్గా ఉంది, స్కిన్ అయితే రఫ్గా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి నేను ఈ ప్యాక్ని అయితే ప్రిపేర్ చేసి వేసుకున్నాను. నేను వీక్లీ ఒక 2 టైమ్స్ ఈ ప్యాక్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాను. దీంట్లో ఉండే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మనకి ఒక్కొక్కలాగా మన స్కిన్కి అయితే ఉపయోగపడుతుంది. సో శనగపిండి వచ్చేసి స్కిన్ వైటనింగ్కి, గ్లోయింగ్కి అండ్ స్మూత్నెస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మిల్క్ అయితే స్కిన్ మాయిశ్చరైజర్స్కి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ టర్మరిక్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ఇది మన స్కిన్ పైన ఉండే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది. అంటే పింపుల్స్, యాక్ని ఇలాంటివి రాకుండా కాపాడుతుంది అనమాట మా స్కిన్ని. సో చూసారు కదా, ఈ విధంగా ఈవెన్గా నీట్గా అప్లై చేసేసుకోండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత మనకు మినిమం ఒక 10 or 15 మినిట్స్ వరకు అలాగే స్కిన్ పైన ఉంచాలి. ఈ ఇంగ్రీడియంట్స్ని మన స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకునేదాకా ఉంచుకోవాలన్నమాట. ఒక 15 మినిట్స్ పడుతుంది. సో చూసారు కదా, నేను ఒక 10 మినిట్స్ ఉంచాను. సో మొత్తం డ్రై అయిపోయింది. సో ఇప్పుడు మీకు వాష్ చేసి అయితే చూపిస్తాను, చూడండి. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నా స్కిన్ కొంచెం బ్రైట్గా అండ్ నీట్గా అనిపిస్తుంది. చాలా చక్కగా అనిపిస్తుంది. నా స్కిన్ అయితే సాఫ్ట్గా అనిపిస్తుంది. మన స్కిన్ అనేది డే అంతా హెల్తీగా అండ్ యాక్టివ్గా ఉండాలి అంటే ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే స్కిన్ అనేది హెల్తీగా యాక్టివ్గా ఉంటుంది. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మనకు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ అనే దానిపైన ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.